కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ బాపులపాడు గ్రామమునందు స్థాపించిన దాసాంజనేయ స్వామి ఆలయంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఒక ఘట్టం జరిగింది. ఈ దాసాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గొప్ప సందర్భం సమాజానికి భక్తి, నమ్మకం మరియు ఆధ్యాత్మిక అనుబంధం యొక్క 4 దశాబ్దాల ప్రయాణాన్ని ప్రతిబింబించింది. ఈ 3 రోజుల ఉత్సవాన్ని ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవానికి వేద పండితులైన మహారాజశ్రీ కాస్మూరి రాజగోపాలాచార్య స్వామివారు మరియు వారి బృందం యొక్క సువర్ణ కంకణములతో వారి ఆధ్వర్యంలో ఈ 3 రోజులు ఉత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇందులోని భాగంగా శ్రీ విఘ్నేశ్వర నాగేంద్ర స్వామి జీవ ధ్వజ శిఖర శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ ఉత్సవ విగ్రహ ప్రతిష్టలు జరుపుకున్నారు. 3 రోజుల ప్రతిష్టా మహోత్సవము 30/1/2025 సాయంత్రం 5:15 శోభాయాత్రతో మొదలయ్యి వేద పురోహితులచే మంగళ వాయిద్యములతో ఎంతో కోలాహలంగా నిత్య హోమములు, యాగాలు, చతుర్విధ అర్చనలు, వాస్తు పూజ, యంత్రార్చనలు జరుపుకొని 2/2/2025 ఉదయం 9:18 ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవము స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర మాఘ శుద్ధ చవితి ఆదివారము ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త మీన లగ్న పుష్కరాంశమునందు అంగరంగ వైభవంగా జరిగింది. అలానే శ్రీ సీతారామచంద్ర స్వామివారి శాంతి కళ్యాణముతో ఈ మహోత్సవము ముగిసింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని హోమములు, అర్చనలు, పూజలు మరియు ఉత్సవాల్లో భాగస్వామ్యులు అయ్యారు. సమాజం నిండా భక్తి మరియు ఆనందం సృష్టించబడింది. ఈ కార్యక్రమంలో భజనలు మరియు కోలాట ప్రదర్శనలు జరిగాయి. భక్తుల మధ్య ఆధ్యాత్మిక ఏకత్వాన్ని పునఃస్థాపించి ఉత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఈ విగ్రహాలు మరియు ఇతర విరాళాలు బాపులపాడు పరిసర ప్రాంతాల్లోని అన్ని భక్తుల సహాయ సహకారంతో అందించబడ్డాయి. అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి అన్యోన్య సహకారంతో ఈ ఉత్సవం విజయవంతంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించిన సర్వ సహాయకులైన భక్తులు మరియు వాలంటీర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపడం జరిగింది. వారి అంకిత భావంతో కార్యాచరణలతో ఈ సమయం ఒక గొప్ప విజయంగా మారింది. కృతజ్ఞతలు.
रामाय नमः। ओम लक्ष्मी नमः। ओम नित्यवशाय नमः। ओम विभावसे नमः। ओम मादित्ये नमः। ओम नित्ये नमः। ओम दीप्ताय नमः। ओम మనకి గురువులు గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ వేధసే రఘునాథాయ నాథాయ శ్రీరాయ పతయే నమః జయ శ్రీరామ్. ఓం చెప్పాలి. ఓం అంటే ఓం అంటే ప్రణమం అన్నిటికీ ఉంటుంది. ఓం ప్రణమం ఓంకార రూపం. ఓం మాతా రామో మర్పితా రామచంద్ర మాతా రామో మర్పితా రామచంద్ర స్వామి రామో మత్స్యక రామచంద్ర స్వామి రామో మత్స్యక రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళు సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జ్ఞానేనైవ జ్ఞానేన జానే నాణ్యం జ్ఞానేనైవ జ్ఞానేన జానే లక్ష్మణో దక్షిణో యస్య వామే చ జనకాత్మజ. రామచంద్ర చెప్పండి. తం వందే రఘునందనం తం వందే రఘునందనం లక్ష్మీ వెంకటరమణ గోవింద. మనము భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు మన రెండు చేతులు కూడా వెంకటరమణ గోవింద. వెంకటేశ 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 పాహి మాం
వెంకటేశ 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 పాహిమాం శ్రీనివాస 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 రక్షమాం పాహిమాం శ్రీనివాస రక్షమాం. భాగశుద్ధి లేని పాకం అంటే నిన్న వండుకుంటాం మనం, అన్నము కారపప్పు అవి చేసుకుంటాం. నిన్న ఆ గిన్నెలు కడకుండా మళ్ళీ వండుకుంటే పనికిరాదు కదా. భాగశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలు ఏదైనా చిత్తం స్వామి మీద, భక్తి పులిహార మీద ఉండకూడదు. మనం ఉన్నంతసేపు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, మీకుంటాయి, మాకు కూడా ఉన్నాయి సమస్యలు. కానీ ఎప్పుడైతే మనం యాగశాలలో అడుగు పెట్టామో అవి రాగానే ఆమెకు అర్థమైపోయింది, ఈ దగ్గర ఏం లేదు, ఏం కావట్లేదు అని అర్థమైపోయింది. ఏమన్నా నేను మీ ఉదయ గారి ముఖ్యాన్ని అడిగాను కదా, తెచ్చావా అంది. తేలేదు అన్నాడు. అని అనగానే ఆమె కోపం వచ్చింది. ఎవరు నా దగ్గరికి రావద్దు అన్నా కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆలోచించాడు మనం ఏం చెయ్యాలి. మా ఉదయ గారు ఎట్లా చెప్పింది, ఏమో ఇట్లా అన్నది ఏం చేయాలని చెప్పి, ఎవరు చెప్పినా ముందు మనం వినాలి. వినదకు ఎవరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదకు. ఎవరు ఏం చెప్పినా మనం శ్రద్ధగా వినాలి ముందు. తర్వాత కొంతసేపటికి ఆలోచించుకోవాలి. వాళ్ళు చెప్పినాడు తప్పు ఎంత ఉంది, ఒప్పు ఎంత ఉంది. తప్పుని తీసేసి ఒప్పుని మాత్రమే మనం గ్రహించాలి. అట్లాగే వాళ్ళ వదిన గారు చెప్పింది నిజమే అనిపించిన తర్వాత ఇక ఆయన ఈ విశ్వదా దగ్గరికి పోవడం మానుకోవాలి సంకల్పించుకొని, సరే ఒక్కసారి లాస్ట్లో చూసొద్దాం అని చెప్పి విశ్వదా దగ్గరికి వెళ్ళి అభిరాముడు కూడా అక్కడ పిలిపించాడు. పిలిపించి, విశ్వదా ఈ రోజు నుంచి నేను మీ దగ్గరికి రాను, మీ స్నేహం చెయ్యను, నేను అరణ్యాలకి హిమాలయాలకి వెళ్ళిపోతున్నానని చెప్పాడు వేమన. అప్పుడు ఉట్టి వేమనే ఆయన. వీళ్ళు చాలా బాధపడ్డారు. అరే రే ఇట్లా వెళ్ళిపోతే ఎట్లాగూ అది ఇది చాలాసేపు వాదం జరిగిన తర్వాత విశ్వద ఒక కోరిక కోరింది. వేమన, సరే ఇప్పటిదాకా మేము బతికినాడం, నువ్వు మా మాట వెంటలేదు కాబట్టి వెళ్ళిపో, నువ్వు ఎక్కడ ఉన్నా మమ్మల్ని మర్చిపోవద్దు అని అడిగారు వాళ్ళు. ఆలోచించాడు, అట్లాగే అని వాగ్దానం చేశాడు. అందుకే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారమే ప్రతి లైన్ లో కూడా చూడండి మీరు, విశ్వద అభిరామ వినురవేమ 100 పద్యాల్లో కూడా 3 లైన్లు మారుతాయి. కానీ మీరు పుస్తకం చూడండి, 3 లైన్లు మారుతాయి. కానీ ఆ ఇచ్చిన ఆ వేశ్య ఆమె కోసం, అభిరాముల కోసం విశ్వద అభిరామ వినురవేమ అనే 4వ లైన్లో మొత్తం వాళ్ళు మర్చిపోకుండా వాటి వరకు మనం కూడా చదువుకుంటే ఏమన్నాం. అర్థమైందా? లక్ష్మీ వెంకటరమణ వీళ్ళ గోతనామాలు చెప్పేస్తే సంకల్పం చెప్పేసేసి ఇంక వాస్తు పూజ. శ్రీమా సభాంధమస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ మనోవాంఛ మనస్సంకల్ప సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ పుత్ర పుత్రికాః
రాగేణ కాంభోజ రాగం వాయించండి. రాగేణ గీయతే एवं वासुवन्दामे लोकहितानुगता రాగేణ గీయతే ఓం యమాయ సోమకం శృణుతయమాయ తాళం ప్రణమత శమనం దినకరదనయం కరసకవనరం త్రిభువన హరణం వితరణ ధరణం జగతిత మహిమానం నీలపయోధర జాల మహామగ మూల వివేదిత దేహరతుం అగణిత విభవం పరిజన సహితం తోడి రాగేణ గీయతే తాళం అక్షయ పక్ష విపక్ష బలాక్షయ రాక్షస
కామరాగే నగీయతే శ్రీరాగే నగీయతే हे कुबेराय नमः वाकुबन्धदामे दृष्टो भवतो ताळं पुण्यजनार्जित पुण्यजनेशं श्रीवरयाधयाधिदयालं मध्यमावती ओम ईशावाय नमः एवं बलन्दवाणी दुर्गा भवतु नकतालं नकपदा खतपटकटपुट भेन्दिकानु भगोतनो भगभमाखन पुतितमुन्निकं भगन्नकटोटन कटनो इतिकनितिकन
త్రయంబకం త్రిశూలినం జటాధరం జటాధికం ప్రపద్దినం ప్రపద్దినం ప్రపంచమోహకాంతం త్రయంబకం త్రిశూలినం జటాధరం జటాధికం ప్రపద్దినం ప్రపద్దినం ప్రపంచమోహకాంతం జటాసురం జటాధికం త్రయంబకం త్రిశూలినం జటాధికం జన జన గంగుర్తి కిందికో అనదన హంగుర్త కంగనకో వినతాగనయం కంగదాపన కంగదభూషణో విహంగదభూషణో బృహత్పక్షం విపక్షం విషయం హరిచేతనో బృహత్పక్షం విపక్షం హరిచేతనం హృత్మందం నమామ్యహందం నమామ్యహందం విషధరతమనం లక్ష్మీ వెంకటరమణ గోవింద చిన్న హనుమాచార్య కీర్తన సువి సువి సువాలం సువి సువి సువా శివడికే అలశంబులుగడికే శివడికే అలశంబులుగడికే అసల దేవతలకి గుండెడికే శివడికే అసల దేవతలకి గుండెడికే సువాలం ఓదుదే మల్లిజారే వెంకటపతి నీవే మల్లిజారే వెంకటపతి నీవే వారిని పూజల గానలు కొరికే మల్లిజారే వెంకటపతి నీవే అలవే మందికు కలకలు తీకే ఉంవేసు సఫలు మొత్తాలు గట్టిగా వెంకట
వెంకటపతి మీది కల్లిగాండి వెంకటపతి మీది కాంచోరమ్మకు అలకల్లుకి కల్లిగాండి వెంకటపతి మీది కాంచోరమ్మకు అలకల్లుకి లక్ష్మీ వెంకటరమణ. ఇక్కడ వాస్తు పూజ వాస్తు పరిహరణ మంగళాశాసనం పూర్తయింది. అట్లాగే ఈ ముగ్గురు కూడా బాగా ప్రతిష్ట చేసుకునే వాళ్ళు ఎవరు కాంతి వాళ్ళు అందరూ కలిసి వచ్చారు ఇక్కడికి. అది మన అదృష్టం. ఆ దాసాంజనేయ స్వామి శ్రీనివాస్ గారి రూపంలో పిలిపించాడు. మీ అందరికీ కూడా వారి తరఫున అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు దయచేసి ఒక నిమిషం చెప్పేది వినండి. లేదు మీకు ఇబ్బంది లేదని, మీ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్తున్నాం. అక్కడ వాస్తు హోమం చేస్తారు. ఇప్పుడు వాస్తు హోమం చేసిన తర్వాత ఒక దర్భకట్ట అంటించుకొని ఆ యొక్క మంట విగ్రహములకు ఈ ధ్వజ స్తంభానికి ఎక్కడైతే మనం ఆలయంలో విగ్రహం ఎక్కడైతే మనం గత్తాలు అంటే విగ్రహాలు పెడతామో పిల్లలు ఉన్న వాళ్ళు మరి మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా. అక్కడ దగ్గర వెళ్ళిపోతారు. ఇక్కడ విగ్రహాలు చూపిస్తే వస్తారు. మీరు ఇంటికి కూర్చోండి. విగ్రహాలు మీ వెనకాలే ఉన్నాయి. ఆ విగ్రహం అక్కడికి వస్తారు వాళ్ళు. తర్వాత మీకు ఏం జరిగినా మాకు సంబంధం లే. పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. దయచేసి వినండి. ఇక్కడ వాస్తు పూజ వాస్తు హోమం జరుగుతుంది. అమ్మా జై శ్రీరామ్. నిశ్శబ్దంగా ఉండండి. వారు చెప్తారు. వారు ఏదైతే చెప్తారో స్పష్టంగా వినండి. అక్షర దోషం లేకుండా పలకండి. భగవద్ అనుగ్రహం మీ మీద ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జనార్దనమూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ ఆనంద రూప ఆద్యాంతరహిత తిరుమల వాస గోవింద తులసి వనమాల శేష శయన గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక
ఓం హరకోదండ ఖండనాయ నమః ఓం సప్తతాళ ప్రభేత్తే నమః ఓం దశగ్రీవ శిరోహరాయ నమః ఓం జామదగ్ని మహాదర్పదాయ నమః ఓం దానకాంతాయ నమః ఓం వేదాంతసారాయ నమః ఓం వేదాత్మనే నమః ఓం భవరోగస్య భేషయాయ నమః ఓం దోషార్తిశ్రోహంత్రే నమః ఓం త్రిగుణాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రిలోకరక్షకాయ నమః ఓం ధన్వనే నమః ఓం దండకారణ్యకర్తాయ నమః ఓం అహల్యాశాపశమనాయ నమః ఓం పితృభక్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం రాఘవాయ నమః ఓం అనంతగుణాంజనేయాయ నమః నమః ఓం మారుతాత్మదాయ నమః ఓం సీతాదేవి ముద్ర అశోకావనికా క్షేత్రే నమః ఓం సర్వమాజా విభంజనాయ నమః ఓం సర్వబంధ విమోక్త్రే నమః ఓం రక్షో విధ్వంసకారకాయ నమః ఓం పర విద్యా పరిహరాయ నమః ఓం పరశౌర్య వినాశనాయ నమః ఓం పరమంత్ర నిదాకర్త్రే నమః ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః ఓం సర్వగ్రహ వినాశినే నమః ఓం భీమసేన సహాయకృతే నమః ఓం సర్వదుఃఖహరాయ నమః ఓం సర్వలోకచారిణే నమః ఓం మనోజవాయ నమః ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః ఓం సర్వమంత్ర స్వరూపపదే నమః ఓం సర్వతంత్ర స్వరూపవదే లంకాపుర విదాహకాయ నమః ఓం సుగ్రీవ సచివాయ నమః ఓం ధీరాయ నమః ఓం శూరాయ నమః ఓం దైత్యకులాంతకాయ నమః ఓం సురాహర్షితాయ నమః ఓం మహాతేజసే నమః ఓం రామచూడామణి ప్రదాయ నమః ఓం కామరూపిణే నమః ఓం పింగళాక్షాయ నమః ఓం మరుదమైనాక పూజితాయ నమః శ్రీరామచంద్ర రఘుకుల తిలక రాజీవలోచన సీతాపతే శ్రీరామచంద్ర దేవ దేవ వైకుంఠవాస శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రాజీవలోచన రఘుకుల తిలక రాజీవలోచన సీతాపతే శ్రీరామచంద్ర దేవ దేవ వైకుంఠవాస శ్రీనివాస శ్రీ వెంకటేశ లక్ష్మీ వెంకటరమణ గోవింద. ఎక్కడ వాళ్ళు అక్కడ హోమం దగ్గర కూర్చోండి. ఇక్కడ అందరూ కూడా అగ్నికి నమస్కారం చేసుకోండి. అదితేనమండస్వ అనవదేనమండస్వ సరస్వతేనమండస్వ దేవసహిత ప్రసవ అతః ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం బ్రహ్మ దేవానాం పదవే కవైనాం ఋషభప్రాణాం మహిషో మృగాణాం శేనో వృద్ధ్యానాగస్వదేర్వనానాగ మమ పవిత్రమత్యేంద్రే బంధుస్వాహ బ్రహ్మాణి మమ ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం ఇదం సర్వచక్రమే త్రేధానిత దేవదో అమూఢపశ్యమాగం శ్రీ స్వాహ శ్రీ మహావిష్ణవే ఇదం మమ ఏకం ద్వే రుద్రాయ నమః అప ఉపస్పృశ్య ఓం నారదాదిమునిభ్యః స్వాహ ఓం సనకాదియోగీభ్యః స్వాహ ఓం ఇంద్రాసురాధిపతయే స్వాహ ఓం అగ్నే తేజోధిపతయే స్వాహ ఓం యమాయపుత్రపతయే స్వాహ ఓం నైర్లక్ష్మాధిపతయే స్వాహ ఓం నపామధిపతయే స్వాహ ఓం వాయువే ప్రాణాధిపతయే స్వాహ ఓం కుబేరాయ ధనపతయే స్వాహ ఓం ఈశానాయ పశుపతయే స్వాహ అష్టమశుభ్య స్వాహ ఓం ద్వాదశాదిత్యేభ్య స్వాహ ఓం మరుభ్య స్వాహ ఓం అశ్వినేభ్య స్వాహ ఓం నవగ్రహేభ్య స్వాహ ఓం నక్షత్రేభ్య స్వాహ ఓం తీర్థాత్మకాయ స్వాహ ఓం యుగరూపాయ స్వాహ ఓం యుగరూపధారిణే స్వాహ ఓం కాలాయ స్వాహ ఓం చందోభ్య స్వాహ ఓం వేదాంగీభ్య స్వాహ ఓం గంధర్వేభ్య స్వాహ ఓం భూదేభ్య స్వాహ ఓం నారసింహేభ్య ఓం ధాత్రే స్వాహ ఓం ధాత్రే స్వాహ ఓం శంఖాయ స్వాహ ఓం చక్రాయ స్వాహ ఓం శారంగాయ స్వాహ ఓం వసరాయ స్వాహ ఓం ఖడ్గాయ స్వాహ ఓం వేదవ్యాసాయ స్వాహ ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ ఓం భోద్భవస్వ స్వాహ అతః గణపతి హవనం కరిష్యే. మీ దగ్గర అటుకులు ఉన్నాయి, అటుకులు పురుగులు వేయండి. ఓం శ్రీ గణపతయే నమః అనుకుంటూ వేయండి. ఓం
గణానాంతమా గణపతి కుంభవామహే కవిం కవీనాముపస్రవస్తమా జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీద సాధనగ్గు స్వాహా ఓం గణానాంతమా గణపతి కుంభవామహే కవిం కవీనాముపస్రవస్తమా జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీద సాధనగ్గు స్వాహా ఓం గణానాంతమా గణపతి కుంభవామహే కవిం కవీనాముపస్రవస్తమా జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీద సాధనగ్గు స్వాహా ఓం గణానాంతమా గణపతి కుంభవామహే కవిం కవీనాముపస్రవస్తమా జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీద సాధనగ్గు స్వాహా ఓం గణానాంతమా గణపతి కుంభవామహే కవిం కవీనాముపస్రవస్తమా జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీద సాధనగ్గు స్వాహా ఓం గణానాంతమా గణపతి కుంభవామహే కవిం కవీనాముపస్రవస్తమా జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీద సాధనగ్గు స్వాహా ఓం గణానాంతమా గణపతి కుంభవా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ నవధాన్యాలు తీసుకోండి అష్టాక్షరే హమనంగ ఋషే పరిశేజనం కృత్వా అధిదేనమన్యస్వ పరమదేనమన్యస్వ సరస్వదేనమన్యస్వ దేవసైత ప్రథమ అష్టాక్షరే హమనంగ ఋష్యే ఓం నమో నారాయణాయ స్వాహ చెప్పాలి మీరిక్కడ నారాయణ ఒక నిమిషం నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు మనం ఓం నారాయణ ఓం ఆం హ్రీం క్రోం యం రం 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 ఖేం ఖేం ఓం హ్రీం హరిమర్కణమర్కణాయ స్వాహ స్వాహ ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా ఓం ఆం హ్రీం క్రోం యం రం 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 ఖేం ఖేం ఓం హ్రీం హరిమర్కణమర్కణాయ స్వాహ స్వాహ ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా ఓం ఆం హ్రీం క్రోం యం రం 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 ఖేం ఖేం ఓం హ్రీం హరిమర్కణమర్కణాయ స్వాహ జయ శ్రీర్మా దేవీ దిశతాం స్వాహా స్మితాం విరంజ ప్రాకారామార్జనాంజమనందేం దృప్తాం దర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోమః పజే శ్రియం స్వాహా చంద్రాం ప్రభాసాం విశశాంతివరందేం శ్రియం లోకే దేవసుష్టాముదారం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం పామృణే స్వాహా ఆదిత్యవన్నే తపసోది జాతో వనస్పతిస్తవ వక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుతమాజాంతరాజాస్త బాహ్య అలక్ష్య స్వాగతం శ్రీమాన్ మారేపల్లి అలాగే ధర్మపత్ని ధర్మపత్ని దేవకీ దేవి గారు ఆవిడ ఎన్ని రకాలుగా వెళ్తుంది స్వాగతం 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 సుమారుగా 25 సంవత్సరాల స్వామికి సేవను అందించారు అక్కడ. తదుపరి ఈ ఆంజనేయ స్వామి వారి దాసాంజనేయ స్వామి వారి దాదాపుగా 24 సంవత్సరాలు 20 రజతోత్సవంలో 20 సంవత్సరాలు ఈ స్వామి కూడా సేవను అందించారు. వారిని వారి కుటుంబాలని ఆ స్వామివారి ఎల్ల వేళలా అష్టైశ్వర్య భోగభాగ్యాలు కాపాడాలని దాన్ని ప్రార్థిస్తున్నా. అట్లాగే పల్నాడులో కారంపూడి మండలం పేడ సంజంగడ గ్రామం వీరిది. వీరు మారేపల్లి వారు. వీరికి అక్కడ 3 తరానికి కూడా మంచి పేరు. పల్నాడు మొత్తం కూడా ఇక్కడే నరసరావుపేట నుంచి మాచర్ల వరకు కూడా ఈ ప్రతిష్టాంతంలో కానివ్వండి, వీరి తాతగారి దగ్గర వీళ్ళ తండ్రి గారు వీళ్ళు వీళ్ళ సోదరులందరూ కూడా మంచి కార్యక్రమాలు చేసి ప్రతిష్టా మహోత్సవంలో మారేపల్లి సంజంగడ మారేపల్లి అయ్య గారంటే మంచి పేరుంది. అక్కడ పేరు సంపాదించుకొని ఇక్కడ కూడా వచ్చే పంచనందుడు నరసింహాచార్య స్వామి వారు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ భగవంతుడి సేవ చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అన్నిటిని తట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒడ్డు అంతయి అన్నట్లుగా స్వామివారు సేవలు అందించారు ఆంజనేయ స్వామి వారికి.
ఈ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా వారి జన్మ ధన్యమైపోయింది. వారి హయాంలోనే ఇంత వైభవపేతముగా ఇంతమంది జన సమక్షంలో ఈ త్రయాణిక దీక్షతో పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానముగా వారి చేతుల మీదుగా రేపు ధ్వజ ప్రతిష్ట యంత్రస్థాపన కూడా వీరి చేతి మీదుగానే జరుగుతుంది. వారి జన్మ ధన్యమైపోయింది. ఇంత అభివృద్ధి మహారాజు పండిత సంస్థలో మీ అందరి మంచి సహకారంతో వారికి తిరు సత్కారం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన స్వామి వారిని ప్రార్థిస్తూ ఉన్నారు. లక్ష్మీ వెంకటరమణ భగవన్నామని చెప్పేది రోజు 10 సార్లు చెబుతూనే ఉన్నారు. గట్టిగా పలకాలి. ఆ ఆనంద నిలయంలో ఉంటాడు స్వామి, అమ్మతో ఉంటాడు, మన పట్టించుకోడు, చూసుకోవాలి, చూడనట్టుగా ఉంటాడు. ఆయన మన వైపు తిరిగేదాకా పిలుస్తూనే ఉండాలి. స్వామి వారిని మాట్లాడవలసిందిగా మరి అర్చక ఆచార్య వృత్తిని స్వీకరించి వినయుడై సదాచార పరాయణుడై సతతము దైవ చింతనయందు మీరు సత్శీలి శ్రీమతి దేవకీదేవిని సపత్నిగా పొంది సత్సంతానమును పొంది సత్కీర్తిని పొందినారు. తల్లి పేరు దేవకీదేవి గారు. ఇంతవరకు మన ఎవరికి కూడా తెలిసి ఉండదు చాలా మందికి. అందుకనే నేను సభాముఖంగా ఈ విషయాన్ని నేను అందరి ముందు కూడా ఉంటున్నాను. దేవకీదేవిని సత్పత్నిగా పొంది సత్సంతానమును పొంది సత్కీర్తిని పొందినారు. 55 సంవత్సరాలు, ఒక 55 అంటే ఒక మానవ జీవితంలో సగం. మరి 55 సంవత్సరాల పాటు వీరు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క సేవలోనే నిమగ్నమై ఉన్నారు. వేరే వ్యాపకం ఏమీ లేదు. ఈ గుడిలో తలుపు తాళం పెట్టేసి పెళ్లి చేయించి వస్తానని, లేదంటే ఈ గుడిలో తాళం పెట్టేసేసి ఇంకో పని చేస్తానని అనేటువంటి వ్యక్తి కాదు. ఆ దేవుని యొక్క పాదార శరణములని నమ్ముకుంటూ ఆ దేవుని దగ్గరే ఉండి ఆ దేవుని మనకి హనుమాన్ జంక్షన్లో సెంటర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని 25 సంవత్సరాల పాటు పిలిచారు. అర్చన విధానాలన్నింటినీ కూడా నిర్వహించారు. ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ద్వితీయ ఆచార్యులుగా నియమించబడిన ప్రథమాచార్యులు మనకు తెలియదు కాబట్టి మనం అందరం కూడా ఈయనే ప్రథమాచార్యులు గారు, పెద్దాచార్యులు గారు అంటారు. మీరు ఎవరికైనా తెలియాలంటే పెద్దాచార్యులు గారు అంటేనే తెలుసు, మీకు ఎవరికి తెలియదని. కాబట్టి అటువంటి పెద్దాచార్యులు గారైనటువంటి నారేపల్లి నరసింహాచార్యుల వారి గారికి శతకోటి వందనాలని మళ్ళీ నేను ఒకసారి సమర్పిస్తాను. అట్లా పెద్దాచార్యులు గారు అనేటువంటి పేరు పొందడం కూడా చాలా విశేషమైనది. ఆయనగా భగవంతుడు అదృష్టాన్ని ఇచ్చారు. మరి మీరు ఇట్లా 55 సంవత్సరాల నుంచి శ్రీ ఆంజనేయ స్వామి కాళిదాసు రాసినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ శ్లోకంలో అది మనకి ఇక్కడ ఎదురుకుండా దర్శనమిస్తుంది వేదిలో. దాని యొక్క అర్థం ఏంటంటే, ఒక వాక్కు దాని యొక్క అర్థము ఏ విధంగా విడదీయడానికి వీలు లేని విధంగా అతుక్కుని ఉంటాయో, మనం మాట్లాడేటువంటి మాట దాని యొక్క అర్థము కూడా ఎవరు కూడా విడదీయలేరు. కాబట్టి అటువంటి విడదీయలేనిటువంటి సంబంధాన్ని కలిగినటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు అని ఆనాడు కాళిదాసు రచించారు. మన కళ్ళెదురుకుండా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు శ్రీ మారేపల్లి నరసింహాచార్యులు వారు, వారి యొక్క ధర్మపత్ని దేవకీదేవి గారు. మరి ఒక్కసారి కాబట్టి నాకు పాదాలను జలంతో అభిషేకిస్తున్నారు వారి యొక్క సోదరి శాసనాన
సగం సిద్ధాది వర్ధయే మహతే శోభగాదిస్త్వయే నమనవదంతు దేవ బృహస్పతే అధియ ధర్యో అర్హాద్యమద్యపాదిక్రమధ్యరేషు యద్దేవయచ్చసర్వప్రదానస్మాసుద్రవిణంతే చిత్రం సక్రమివతితా పురాపురంతో యత్ర దేవామనసామాచమక్రత అత్మాసఖానాయ సఖ్యాని జానదే భద్రైషాం లక్ష్మీ నిహితాధివాచే అక్షరం కోసం మీ దగ్గర అక్షరం కొద్దిగా ఏమండి అక్షంతం ఏమంటే చేసేవాడు మాకు చుట్టాలు ఎవరో చెప్పాలి కదా. ఎవరు చెప్తారో మాకు కూడా చెప్పాలిగా. అడుగుతున్నారు మా వాళ్ళు. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। जय गणेश महाराज की, सद्गुरु महाराज की, सरस्वती माता को, वीर हनुमान की, वेणुगोपाल वेंकटरमण गोविंद गोविंद। हर हर महादेव सिंहो श्री साई कृष्ण శ్రీ మారేపల్లి నరసింహాచార్య వారు కూడా మరి దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు.
ఏమండి చిన్నగా పోయండి, స్వాంతనగా పోయండి. అమ్మా దయచేసి అందరికీ అవకాశం ఉంటుంది. ముందు కంకణం కట్టుకున్న వాళ్ళు రండి. ఇట్లా పోటీ వరుసగా రండి. మంత్రం చెప్పండి. చెప్పా ఎవరు నొప్పి వస్తుంది కాట్లేసేది మైక్ ఒకసారి ఇవ్వండి. ఏమండి విసరద్దు. శ్రీరామకృష్ణ గారు మంత్రం చెప్పాలి. ఊరిని పోసేస్తున్నారు, మంత్రం చెప్పాలి. సుబ్బారావు గారు ఏమండి విసరకండి, విసరకూడదు అని చెప్తుంటే మీకు చిన్నగా పోయండి. టీచర్ గారు విసరద్దని చెప్పా మీకు. ఏమండి వాళ్ళని పోయడం అండి. హిరణ్యాధివాస అర్థం అర్థం కాబట్టి అర్థం చాలా ఇంకా రెడీగా పెట్టు. జాజిలి 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 అక్క అన్ని దేవుళ్ళకి వేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. విశ్రద్దమ్మా Hey!
తీసుకొచ్చి పెట్టబా మనకు వస్తారు. ఈశ్వర కుమార్ పోయాలి. అయిపోయారు ఇంకా ఉత్సాహం అయిపోయింది జనానికి. నడిపోయింది ఆ విగ్రహాలు మునగాలి కదా. గణపతి మొత్తం ముంచేసేది.
వస్త్రం నేను సుబ్రహ్మణ్య కార్తికేయ ఒక వాటి అలాగే అందరికీ అనుకోకుండా రేపు ఉదయం 8:30 కల్లా 50 గంటల్లో వస్తారు. మనందరం తప్పనిసరిగా ఆంధ్రవాడి తీసుకోవడమో ఇవ్వడమో ఏదో చేస్తున్నాడు అనేవాడు. ఇచ్చేది లేదన్నారు. అలాగే పక్కన పంపించండి. విడిపోరు డబ్బులు మామగారండి పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి రామాయతనం వేదాయతనవాన్ భవతి అగ్నిర్వాపాయతనో ఆయతనవాన్ భవతి అగ్నిరాయతనం వేదాయతనవాన్ భవతి అగ్నిరాయతనో ఆయతనవాన్ భవతి పామాయతనం వేదాయతనవాన్ భవతి వాయుర్వాపాయతనో ఆయతనవాన్ భవతి వాయురాయతనం వేదాయతనవాన్ భవతి వాయురాయతనో ఆయతనవాన్ భవతి రామాయతనం వేదాయతనవాన్ భవతి సంవేదవన్భపాయతనో ఆయతనవాన్ భవతి విశ్వదవదాయతనం వేదాయతనవాన్ భవతి ముష్యతవదాయతనో ఆయతనవాన్ భవతి రామాయతనం వేదాయతనవాన్ భవతి చంద్రభావాపమాయతనో ఆయతనవాన్ భవతి చంద్రమసాయతనం వేదాయతనవాన్ భవతి భవే చంద్రమసాయతనో ఆయతనవాన్ భవతి రామాయతనం వేదాయతనవాన్ భవతి నక్షత్రాణిమాయతనో నక్షత్రాణాయతనం వేదాయతనవాన్ భవతి భవే నక్షత్రాణాయతనో
శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రానుగ్రహ కటాక్ష సదా పరిపూర్ణదాసిత్యర్థం భగవద్దివ్యపాదారుందయోః అర్చనం కరిష్యే. ఓం శ్రీ రామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజేవలోచనాయ నమః, ఓం రాజేంద్రాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, ఓం జానకీ వల్లభాయ నమః, ఓం చైత్రాయ నమః, ఓం సీతామిత్రాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం తాటకాంతకాయ నమః, ఓం వేదాంతసారాయ నమః, ఓం భవరోగస్య భేషజాయ నమః, ఓం దోషణద్రిశిరోహంత్రే నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం త్రిలోకరక్షకాయ నమః, ఓం ధన్వనే నమః, ఓం దండకార్యకర్తరాయ నమః. మేళ చేయండియా. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి సరోజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే ఓం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః ఆయుష్ేంద్రియ ప్రతిష్టతి. శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ రాహాంజనేయ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. మహారాజ వర్మణో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగేరస ఆయాస్య గౌతమత్రయారుషేయ పరవరాన్విత గౌతమసగోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజ వర్మణ పౌత్రీ చతుస్సాగరపర్యంతం గోత్బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇటు స్వామి వారికి అటు అమ్మవారికి కళ్యాణ పురస్కరించుకొని నూతన పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాలని ఆ రామచంద్రమూర్తి ఎల్లవేళలా అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో కాపాడాలని తాను ప్రార్థిస్తున్నాం. ఓం వస్త్రాణి పేమసపు సాధేవ నక్షత్రమంతవ అసర్గాః అవాదరమందాన విస్తాదేన మిత్రావరుణాసతేధే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఒక అరగంటలకి కమ్మని వాసన వస్తుంది. భోజనం రకరకాల వంట ఇక్కడ వాసన వస్తుంది. గట్టిగా పలకండి. శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ ఓ రామ ఓంకార రామ. ఓ రామ ఓ రామ ఓంకార రామ. రామ జయ రామ జయ జయ రామ. జయ శ్రీరామ్. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యామి. అవతారంలో స్వామి అవతరించి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం అని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పినట్లుగా యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఎప్పుడు స్థాపన కొరకు ఆయా ఆయా అవతారాలలో అవతరిస్తూ ఉంటాడు.
పరబ్రహ్మ అనేటువంటి ఆయన. ఆ పరబ్రహ్మ నృసింహావతారంలో స్వామివారు ఆవిర్భవించినప్పుడు సకల దేవతలందరూ వచ్చారు, స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ప్రహ్లాదుడైనటువంటి పరమ భక్తుడు స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. అలా ప్రహ్లాదుని రక్షించడం కోసం మరొక అవతారం అక్కడ అవతరించబడింది అని తెలిసి బ్రహ్మగారు ఒకసారి ఆ సన్నివేశం చూసి అక్కడికి వచ్చారట. అలా వచ్చినటువంటి ఆయనకి నేను సృష్టి చేసినటువంటి సృష్టిలో ఈ యొక్క అవతారం లేదు కదా, 84 లక్షల జీవరాశులను నేను సృష్టించాను, కానీ ఈ అవతారం ఎక్కడా లేదు కదా, నేను సృష్టించలేదు కదా అని భయపడ్డాట. అప్పుడు నృసింహస్వామి చెప్పారు, స్వామి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావయ్యా, నేను సృష్టించలేదు కదా అని చెప్పినప్పుడు, నేను సృష్టి చేయగలుగుతున్నాను, 84 లక్షల జీవరాశులను నేనే సృష్టి చేసుకున్నాను అని చెప్పి నీకు కొంచెం ఇంత అహంకారం కలిగింది నాయన నీకు. కనుక మనం బ్రహ్మ అయితే పరబ్రహ్మ మనలో ఉంటారు అని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ ఈ ప్రహ్లాదుని రక్షించి నీ యొక్క అహంకారాన్ని అణగించడానికి కోసం నేను ఇలా అవతరించాను. ధర్మ సంస్థాపన చేయడం కోసం నృసింహావతారంలో రావలసి వచ్చింది, భక్తుని రక్షించుకోవడం కోసం అని చెప్పి అన్నట్ట. అయ్యా తమరెవరు? నేను పరబ్రహ్మ అని చెప్పేట. నాకు మించిన బ్రహ్మ మరొకరు ఉన్నారా అని అనుకున్నట్టు ఆయన. అప్పుడు నేనేనయ్యా శ్రీ మహావిష్ణువుని, ఆయా సమయానుకూలంగా అవతారాలు ధరించి నేను లోకోత్తరణ చేస్తూ ఉంటానని చెప్పేట. అలా చెప్పినప్పుడు ఈ చతుర్ముఖ బ్రహ్మగారు నాకు మించినటువంటి బ్రహ్మగా ఉన్నటువంటి పరబ్రహ్మ అయినటువంటి శ్రీమన్నారాయణ, నీ యొక్క చరణములను పాద చరణములను కడిగి పాద ప్రక్షాళనం చేసి ఆ తీర్థాన్ని శిరస్సును తల్లుకుంటాను ఆయన అని చెప్పేసి బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు కడిగారట. అందుకని దానికి బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము అని అన్నమాచార్య అంటారు. అలాగే వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. అలాగే శ్రీకృష్ణావతారంలో కూడా ఒకసారి నాకు మించినటువంటి వారు ఎవరున్నారు ఈ లోకంలో అని అనుకుంటూ బ్రహ్మగారు ఈ శ్రీకృష్ణ పరమాత్మ గోవులన్నింటినీ తోలుకుని వెళ్ళి అడవిలో కాపలా కాస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ గోవులన్నింటినీ మిగతా గోపు బాలకులందరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు కనపడకుండా మాయం చేసేట. సరే శ్రీకృష్ణ పరమాత్మ చూశాడు, ఎక్కడికో వెళ్ళాడు, పాపం కాసేపు సేద తీర్చుకుందామని వచ్చేటప్పటికి ఆ గోవులు లేవు, ఆ గోమాతలకు ఉన్నటువంటి బిడ్డలు లేవు, ఆ గోప పాలకురువు లేరు. పొద్దుపోతుంది, వీళ్ళు ఎటుల్లారా అని అంతా చూస్తే ఎక్కడా కనిపించాల శ్రీకృష్ణ పరమాత్మకి. ఇది ఎవడో చేసినట్టుంది మాయా అని చెప్పేసి ఆ బ్రహ్మగారు చేసిన పని ఇది ఏంటంటే తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని ఆవులైతే ఉన్నాయో, ఎన్ని రకాలైతే ఆవులు ఉన్నాయో, ఎన్ని రకాల దూడలైతే ఉన్నాయో, ఎంతమంది గోప బాలకుడు ఉన్నారో ఆయా రూపాలన్నీ ధరించి సాయంకాలం ఇంటికి వెళ్ళేసరికి ఎవరి ఇళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయి ఉన్నాయట. ఆవు దూడలకి పాలిస్తూ ఉన్నాయి. పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో సొంతంగా వాళ్ళ పిల్లవాళ్ళని అరే ఈ పొద్దుపోయిందే ఎక్కడ ఉన్నారు అంటే నేను పలానా అని అలా చెప్తున్నట. వాళ్ళ పిల్లలాగే మెలుగుతూ ఉన్నారట. ఆ సమయంలో నేను మాయ చేసినప్పటికీ కూడా ఆ బ్రహ్మగారు వచ్చి చూశారు, ఎవరిళ్లలో ఉండవలసిన ఆవులు వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాయి, ఎవరి ఆవు దూడలు వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి. వాళ్ళ పిల్లలు కూడా గోప పాలకులు అంటే ఆవులను కాసేటువంటి పిల్లలు ఉంటారు కదా, కర్రలు తలగుడ్డలు ఇవన్నీ చుట్టుకొని అలా వెళ్ళినటువంటి ఆయా రూపాలన్నీ కూడా అక్కడ ఉన్నాయట. అమ్మో నాకంటే మించిన వాడు మరొకడు ఉన్నారని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కారం చేసుకున్నట్ట, పాద ప్రక్షాళనం చేసేట, తీర్థాన్ని శిరస్సును తల్లుకున్నట్ట. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క శ్రీరామ పాదములు ఈనాడు మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. ఎంతటి పుణ్యమో పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇలా ప్రతిష్టా కార్యక్రమాలు, ఇలాంటి యజ్ఞ కార్యక్రమాలు, ఇలాంటి దివ్య మంగళ విగ్రహ ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్ట ఇత్యాది కార్యక్రమాలు, ఈ శాంతి కళ్యాణ కార్యక్రమం చేసుకునేటువంటి మహద్భాగ్యం ఉండాలి అంటే పూర్వజన్మ సుకృతమై ఉండాలి అని మీ అందరూ భావన చేసుకుని స్వామి పాదాలు మీ తరఫున మీరందరూ కూడా ఆ యొక్క పుణ్యాన్ని మీరు పొందుతారు. ఇక్కడ అర్చక స్వాములు, యాజ్ఞిక స్వాములు ఆ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. తర్వాత కన్యాదాన కార్యక్రమం పూర్తవుతోంది. ఆ తర్వాత జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణం, అక్షతారోపణం తదితర కార్యక్రమాలు
అతింజాభరణకుశిత్యా ప్రీభూతస్యా చెప్పండి. మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం శాశ్వత విష్ణులోకే నిత్య నివాస సిద్ధ్యర్థం కోటి సువర్ణదాన శతకోటి రజతదాన సహస్రకోటి ధేనుదాన ఫల సిద్ధ్యర్థం యథాశక్తి కాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. ఈ యొక్క శాస్త్రంలో దశపూర్వేషాం దశాపరేషాం మనం కనుక కన్యాదానం చేస్తే దశపూర్వేషాం చనిపోయిన వాళ్ళు 10 తరాలు ధరిస్తారట. దశ ఆపరేషాం అంటే భవిష్యత్తు రాబోయే 10 తరాల వాళ్ళు ధరిస్తారట. మత వంశానం మన సగోత్రీకులు మన దాయాదులు అంతా ధరిస్తారట. మనం చేస్తే అట్లా కోరుకోవాలి. కోటి సువర్ణదాన, కోటి రూపాయలు విలువ చేసే బంగారం ఒక్కసారిగా దానం చేస్తే ఎంత ఫలితమైతే ఉంటుందో అంత ఫలితం ఉంది కన్యాదానంలో. శతకోటి రజత దాన, 100 కోట్ల విలువ చేసే వెండి ఒక్కసారిగా దానం చేస్తే ఎంత ఫలితమైతే ఉంటుందో ఈ కన్యాదానంలో అంత ఫలితం ఉంది. సహస్ర కోటి ధేనుదాన, 1000 కోట్ల ఆవులు ఒక్క తోటకి చేర్చి ఒక్కసారిగా దానం చేస్తే ఎంత ఫలితమైతే ఉంటుందో అంత ఫలితం ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది? శిలై సూర్యమండల పర్యంతం. సూర్యమండలం దాకా నువ్వులు రాసులుగా పోసి ఒక్కొక్క కింద ఏరుకుంటూ వెళుతూ ఉంటే ఎన్ని యుగాలు ఎన్ని తరాలు అయితే పడుతుందో అన్ని తరాలు ఉంటుందా మనం చేసే కన్యాదాన ఫలితం. ఈ సంవత్సరం ఈ కంకణాలు ధరించినటువంటి దంపతులందరికీ కూడా ఈ కన్యాదాన ఫలితం లభించింది. ఆ రామచంద్రమూర్తి అందరినీ కూడా ఎల్లబీడలా అష్టైశ్వర్య భోగ భాగ్యంతో కాపాడాలని రామచంద్ర కోరుతున్నాం. జై శ్రీరామ్. కన్యాం కనక సంపన్నాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జగేశయా. అందరూ చెప్పండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణువే తుభ్యం బ్రహ్మలోకే జిగేషయా. కన్యా మే అగ్రతో భూయాత్ మోక్షమాప్నయాతు. విష్ణుంబరః పంచభూత సాక్షిణ సర్వదేవతాః సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీం భూదేవీ స్వరూపిణీం త్రిలోక సుందరీం శ్రీ సీతాదేవేనామ్రేం యమాన్ కన్యాం. తదః కన్యాదాన ధాత్పుణ్యార్థం గోదాన భూదాన హిరణ్యదానాది కరిష్యే. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ ఆనందపుణ్యం మదస్యాంతం ప్రయచ్చమే. కన్యాదాన ధాత్పుణ్యార్థం దానాలు చేయాలి వాళ్ళకి, ఆ దంపతులకి అని, అంటే పెళ్లి కుమారుడికి అని. గోవులు అంటే ఆవులు మీ అందరికీ తెలిసిందే. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అనంత పుణ్యఫలదా మతస్యాంతం ప్రయచ్చమే. గోవునే దానం చేయమని ఎందుకు చెప్పారు అంటే సకల దేవతలందరూ కూడా ఆ గోమాతలో ఆవహించి ఉంటారు కనుక గోదానం చేయమన్నారు. అలాంటి గోదానం కూడా చేయాలి. భూదానం కూడా చేయమని చెప్పింది శాస్త్రంలో. సర్వసస్యాశ్రయోర్ భూమిర్వరారోహేణ సందృతే అనంత పుణ్యఫలదామరస్యాంతం ప్రయచ్చమే. కన్యాదాన ధాత్పుణ్యార్థం భూదాన ప్రత్యామ్నాయం భూదానం చేయమని చెప్పబడింది. ఆ భూమి కూడా ఎలా ఉండాలి అంటే సర్వసస్యాశ్రయోర్ భూమిర్వరారోహేణ సందృతే అనంత పుణ్యఫలదామరస్యాంతం ప్రయచ్చమే. ఎప్పుడైతే వ్యవసాయం చేసి విత్తనాలు వేస్తే ఏ టైంలో వేసినా అవి మొలకలెత్తి పంట పండేటువంటి భూమిని దానం చేయమని చెప్పింది.
అలాంటి భూమిని కూడా దానం చెయ్యాలి అని. తర్వాత హిరణ్యదానం అంటే బంగారం. కన్యాదానం చేసినప్పుడు అమ్మాయి ఒంటి మీద ఎంతైనా బంగారాన్ని ఉంచి బంగారంతో పాటుగా అమ్మాయిని కన్యాదానం చేయాలిట. అలా కన్యాదానం సాత్పుణ్యార్థం గోదాన భూదాన హిరణ్యదానాన్ని కరిష్యే. హస్తోర్బాహుభ్యాం పుష్పహస్తాభ్యాం ప్రతిగృహ్ణాతు. తతః సుముహూర్తాలే లగ్నాష్టకచూర్ణికాన్ పఠిత్వా శ్రీకాంతాకుజకుంభకుంకుమపరిరంభో గణానాన్యథిః పూర్వాచార్యగుణాబోధనికర శ్రీపాంజరాత్ర. సావధాన సమూహోర్తే సావధాన శ్రీ సీతారామధ్యాన సావధాన శ్రీరామానుజ వైష్ణవార్య షఠగోపానంద సంకర్షణ శ్రీ సౌదర్శన పంచన్య భరతాచార్య మహాప్రేక్షే వేదేశాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపై సదా సేవితః ఆయాస్తో భగవాన్ పురాణ ప్రియాత్ సావధాన సుమగ్నే సావధాన సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన శ్రీకృష్ణశ్చ దయాపరశ్చ భువనాధీశశ్చ పుణ్యాత్మనా శ్రీనాథశ్చ ముఖారమో శ్రీమత్పంకజలోచనస్య బహుదానంతాని నామాని వై నానామంగళకారణాని సహితం కుర్వంతు మాం మంగళం. సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతే రామా జగద్రక్షణే కళ్యాణే సకలేశ్వరే హరిజతే భాగ్యానుసంధాయినే శోభాంగే విమలక్షణే విమలినే నారాయణే శ్రీజతే పాయాసూర్తా భవంతు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీ విజయజయం స్మరామి. రాజా రామచంద్రమూర్తికి జై, సీతామాతకు జై, లక్ష్మణ స్వామికి జై. రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. జయ శ్రీభద్రమారమణ గోవింద హరి. లక్ష్మీ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చూడండి రామవారికి మొట్టమొదటి సీతారామవారికి అమ్మవారికి శుభ్రబలం పెట్టడం జరిగింది. రామచంద్రమూర్తి కూడా శుభ్రబలం పెట్టడం జరిగింది. ఏకదైవ హిమానహం జయ శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద గోవింద. దంపతులు మాత్రమే కంకణ ధారణం చేసిన వారు మాత్రమే కొంచెం పసుపు కుంకుమ దాని మీద అలంకారం చేసి నమస్కారం చేసుకోండి. ఓం వందే పద్మగరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం పార్శ్వే పంకజ శంఖపద్మదభిర్యుక్తాం సదా శక్తిభిః అనుగ్రహిస్తమ
ఇవ్వమని ప్రసాదించమని నన్ను రక్షించమని కోరుకోవడమే భక్తుల యొక్క కర్తవ్యం. కానీ అది చెయ్యడు మానవుడు. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒకసారి లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా గగన విహారం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక మహారణ్యంలో ఒక మామిడి వృక్షం ఉందిట. ఆ మామిడి వృక్షం బాగా మంచి ఫలాలని కాసి చక్కగా ఉన్నాయి. కానీ ఒకడు దారిని వెళుతూ చూసి ఈ పండ్లన్నీ బాగున్నాయి, కోసుకుందామని ఆలోచన వచ్చిందిట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కానీ తనకి చూసిందల్లా ఇది బాగోలేదు అనుకుంటూ పైదాకా వెళ్ళాడట. చిరాకు బొమ్మకు వెళుతూ ఉన్నట్ట. ఆ సమయంలో ఈ లక్ష్మీనారాయణలు చూసి అమ్మవారు అందట, వాడు మన భక్తుడు కదా, పైకి వెళ్తే పడిపోతాడు, వాడిని రక్షించే బాధ్యత మీది కదా, సహృదయమ ప్రసన్నాయ తవాస్మీతి యాద్యతే అని మీరు అన్నారు కదా స్వామి, మన భక్తుల్ని రక్షించరా అని అమ్మవారు అడిగిందట. బిడ్డల మీద ఉండేటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతో. అప్పుడు భగవంతుడు అన్నట్ట, నువ్వు రక్షించవచ్చు కదా అన్నట్ట. అదేంటి స్వామి, ప్రధానంగా మీరు కదా అని ఇద్దరు పోటీపడి, సరే అతను నీవు రక్షించడం కానీ నేను రక్షించడం కానీ చేయాలి అంటే, ఆ భక్తుడు మనల్ని ఒకవేళ కిందికి పడిపోతూ అమ్మా అంటే నువ్వు రక్షించు, అయ్యా అంటే నేను రక్షిస్తాను అని పందెం వేసుకున్నారట లక్ష్మీనారాయణ ఇద్దరు. ఈ మామిడి పండు కోసుకోవడానికి వెళ్ళేవాడు చిత్తారి కొమ్మలు ఉన్నటువంటి ఆ పండే కోసుకోవాలని పైకి ఎక్కాడు. ఎక్కుతూ ఉన్నాడు. భగవంతుడు గుర్తులేడు, తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరూ గుర్తులేరు. ఆ సమయంలో పైకి వెళ్ళి ఆ చిత్తారి కొమ్మకి వెళ్ళి ఆ పండును కోసుకోవాలని గబుక్కున ఎగిరేసరికి ఠమక్కున ఎగిరి కింద పడిపోతున్నట్ట. కింద పడిపోయేటప్పుడు అతను ఏమన్నాడు, అమ్మ అనలేదు, అయ్యా అనలేదు, సత్యాంగ్రో ఈ బాబు అన్నట్ట. అమ్మ రక్షించలేదు, అయ్యా రక్షించలేదు. అలా భక్తుడిని భగవంతుడు రక్షించడం కోసం ఎప్పుడో ఎదురు చూస్తూ ఉంటాడు. జై శ్రీమన్నారాయణ. మేడం చేయండి. సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వార్థసాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఒక 5 సంవత్సరాలు రజతోత్సవం సందర్భంగా మన అర్చక స్వాములైనటువంటి శ్రీమాన్ మారేపల్లి నరసింహాచార్య స్వామి వారి దంపతులకు రాత్రి దేవస్థానం చిరు సత్కారం జరిగింది. సన్మాన పత్రము, నూతన వస్త్రాలతో పాటు ఒక 4 భక్తులు తలా ఒక 25,000 రూపాయలు, 1,00,000 రూపాయలు చిరు సత్కారంగా మన అర్చక స్వామి వారి నరసింహాచార్య స్వామి వారికి అందించారు. అట్లాగే వాళ్ళు ఇస్తే నేను కూడా అని చెప్పి ఒక 5వ భక్తులు స్వామివారి భక్తులు నిలబడండి మీరు. చలసాని పూర్ణ బ్రహ్మయ్య గారి దంపతులు వారి కుటుంబ సభ్యులు కూడా అర్చక స్వామివారి చిరు సత్కారం చేసి 25,000 రూపాయలు సమర్పిస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాలని శ్రీ అభయాంజనేయ స్వామి వారు ఎల్లవేళలా రామచంద్ర భగవానికి సీతామాతకు లక్ష్మణ స్వామికి పవనసుత హనుమానికి ఆంజనేయ స్వామికి మేడం ఆపయ్య మేడం ఆ ప్రసాదాలు పక్కనే పంపిస్తాను లోపలికి.
వెంకటరమణ గోవింద. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య శాంతి సభకై స్వామివారి కళ్యాణం పరిసమాప్తం కాబోతున్నది. ఇప్పుడు మాలా పరివర్తన కార్యక్రమం, తదుపరి స్వామికి చదివింపుల కార్యక్రమం ఉంటుంది. మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం. ఒక 10 రూపాయలు స్వామికి మనం ఇస్తే 10 రెట్లుగా స్వామి మనకిస్తాడు. చదివింపుల కార్యక్రమంలో భాగంగా స్వామివారి భక్తులు, కళ్యాణ దాతలు స్వామివారి భక్తులు చదివింపులు, కళ్యాణ దాతలు చెప్పాలి ముందు చదివింపులు.